యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. అమ్మా, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. మరియు రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చెయ్యును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకుండని జ్ఞనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడుపునని యాజకులకు అతడు సెలవీగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల మధ్య నడిచిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిట్లో దీవించి ఆస్వాదించబడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, కృపగల ప్రభువా, ఈ నామానికి వందనాలు, స్తోత్రం. ఇంతవరకు నాయన పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో వాక్యము నీది. నిలబడి మీద ఆశున్నాను, అలుపుడను నేను. నన్ను మరుగుపరచండి. మీ మాటలు బిడ్డలు నాకు కావలసిన మాటలు, నీ యొక్క విలువైన మాటలు మాతో మాట్లాడి మాకు కావలసిన ఆహారాన్ని మీరు మాకు దయచేయమని, మమ్మల్ని నింపమని, ప్రాణంమంతా నీ మహిమతో నింపండి. వినగల మనస్సు, అర్థం చేసుకుని జ్ఞానాన్ని దయచేసి వినటి వలన విశ్వాసం కలుగునట్లుగా శ్రద్ధగా వినడానికి కృప చూపించి ఈ ప్రాణంమంతా నీ మహిమతో నింపమని యేసు శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, చదవబడుతున్న వాక్య భాగంలో ఇక్కడ ఒక యోర్దాను నది ఉంది. ఈ యోర్దాను నది వీళ్ళు ఏం చేయాలంటే దాటాలి. ఈ నది ఎలాంటిదంటే ఎగువ నుండి దిగువకు వస్తుంది. ఎలా అవుతుందమ్మా? ఎగువ నుండి దిగువ వచ్చి దాన్ని ఏదన్నా ఆపగలరంటారా? ఏ వడ్డెట్టినది ఏం చేస్తుంటుంది? వస్తుంటుంది. దీనికన్నా ముందు మోషే గారు ఉన్నారు. మోషే చనిపోయిన తర్వాత ఈయనకి అప్పగింపబడింది ఈ ప్రజల్ని. ఇశ్రాయేలు ప్రజలు ముందు మోషే కాలంలో చూసినట్లయితే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది వీళ్ళందరికీ. ఏ సముద్రం? ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. అది పలకలుగా ఉన్నది. అది మోషే కర్ర పెట్టి ఏం చేసాడంటే ప్రార్థన చేయగానే కర్ర ఎట్టుగానే 2 పాయలు అయిపోయింది. అది అవ్వచ్చు అనుకోండి పోని, ఎందుకంటే అది పలకలుగా ఉంది. అందుకే రాసి 2 పలక 6 నెలలుగా చేశాడు. ఎక్కడక్కడ ఏమైపోయిందంటే 2 పాయలు అయిపోయి ఉండిపోయింది. ప్రజలందరూ కూడా వెళ్ళిపోయారు. ఆయన పని, ఆయన కాలం, ఆయన సమయం అయిపోయింది. తర్వాత ఎవరిని అప్పగించారు? యెహోషువని అప్పగించారు. ఇప్పుడు యెహోషువ వెళ్ళే టైంలో యోర్దాను నది వచ్చింది. ఈ 3-4 అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 3 విషయాలు. ఈ యోర్దాను నది ఇప్పుడు ఏం చేయాలంటే దాటాలి. యోర్దాను నది దాటాలి. దాటలేకపోతున్నారు ఇప్పుడు వీళ్ళు, కానీ దాటాలి. మొదటిది ఎర్ర సముద్రం పలకలుగా ఉంది కాబట్టి అది ఏమైనా దాటిపోయారు. ఇలాగా ఎడగొట్టగానే ఎక్కడికెక్కడ ఆగిపోయింది. ఈ నది ఎలాంటిదంటే ఎగువ నుండి దిగుకొస్తుంది. ఒకవేళ ఇలాగ అడ్డించినా అది ఏమైపోతే వచ్చేతడు దాన్ని ఎవరో ఎగువ నుంచి వచ్చేదాన్ని నేనే ఆపగలరా? ఎంత కట్టేసినా పైనుంచి అలా పొలోము నీరు వస్తుంది, అడ్డు అయిపోతుంది, నిండిపోద్ది, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. పలకలుగా ఉంటే ఏదైనా చేయొచ్చు, దానికి అడ్డు ఈ పక్కన ఆ పక్కన పెట్టచ్చు, ఓకే. కానీ ఇది చాలా కష్టతరమైన పని. దాటాలి. ఒక్క 3 విషయాలు చేస్తే దాటగలుగుతాం. మన విషయాలు కూడా దాటవలసినవి, దాటలేని ఉన్నాయని చేయలేదని ఎవరైనా ఉన్నాయా? దాటవలసినవి ఇంకా ఉన్నాయండి, దాటిపోవలసినవి ఇంకా ఉన్నాయండి. మీకు బాగా అర్థమవుతుందా? ఆత్మీయంగా అర్థం చేసుకోండి. దాటవలసినవి నాకు ఇంకా ఉన్నాయని వారు చేతులు ఎత్తండి. దాటలేకపోతున్నాను, దాటవలసినవి ఉన్నాయని వాళ్ళు చేతులు పైకెత్తండి. మీకేమి లేదా? అన్నీ తీరిపోయి హ్యాపీగా ఉన్నారా? నేను అందుకే ఆత్మీయంగా అర్థం చేసుకొని మరీ చెప్పాను నేను. లేకపోతే మీ వంతునాలు ఎత్తేసారనా?
ఎత్తేసినా మీరు దాటవలసినవి కొన్ని ఉంటాయి. మనమందరము కూడా దాటవలసినవి చాలా ఎత్తాలు చేయాలి. చాలా ఎత్తకపోతే ఇదే అవకాశం ఇంకా మళ్ళీ కష్టమైపోతుంది. మీకు ఉన్నాయా లేదా? దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరం మనం అందరం కూడా దాటిపోను గాక. చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి మీకు నాకు కూడా దాటవలసినవి లేవండి. ప్రతి ఒక్కరిలో కూడా దాటవలసినవి చాలా కష్టతరమైనవి దాటలేక ఆగిపోయాం. ఈ ఆగిపోయిన జీవితాన్ని దేవుడు దాటిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాటాలంటే, ఈ యోర్దాను నది దాటాలంటే వీరు కూడా ఈ 3-4 అధ్యాయాలు ఇంటికి వెళ్ళి చదవండి. నేను క్లుప్తంగా 3 విషయాలు మాత్రమే చెప్తాను. ఇందులో ఉన్న 3 విషయాలు. మొట్టమొదటిది, వీరు చేసిన పని ఏంటంటే దాటాలనుకున్నారు. ప్రజలు ముందెళ్తున్నారు, దాంతోపాటు మందసం వెళ్తుంది. ప్రజలు ముందెళ్తున్నారు, ప్రజలు ఏం చేస్తున్నారంటే దాంతోపాటు మందసాన్ని తీసుకెళ్తున్నారు. మొట్టమొదటి కార్యం వీళ్ళకి దేవుడు మాట్లాడి వీళ్ళకి ఆత్మీయంగా అర్థం చేసినది ఏంటంటే, ప్రభువు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మొదట మందసాన్ని పెట్టండి, వెనకాల మీరు వెళ్ళి వెనకాల నడండి అన్నాడు. దేవునికి స్తోత్రమయ్యా. మొట్టమొదటిసారి. ఇప్పుడు దాకా ముందు వీళ్ళు నడిచారు, మందసం వెనకాల ఉంది. ఇప్పుడు మందసాన్ని ముందు పెట్టమన్నారు. మీ ప్రజలందరూ కూడా, మీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలి? వెనక్కి వెళ్ళిపోండి అన్నారు. ఎప్పుడైతే వీళ్ళు ఆ మాట విని, ఇప్పుడు ఉన్నవారు యాజకులు అందరూ కూడా, గొప్పవారు అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు, మందసాన్ని ముందు పెట్టారు. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళండి అమ్మ, సండే స్కూల్ వీళ్ళందరూ కూడా వెళ్ళండి చక్కగా వెళ్ళండి సండే స్కూల్. ఎప్పుడైనా మీకు చెప్తాను యవనస్తుల కొడుకులు, మంచి అవకాశం ఇది, మరి తప్పదు కదా. మందసమును ముందు పెట్టి ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రజలంటే నాయకులు, గొప్ప వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తున్నారు? వినాలి. మీరు తల్ల పైకి ఎత్తాలని చూపమన్నా. నేను అందుకే 3-4 అధ్యాయాలు ఇంటికి వెళ్ళి చదువుకోమన్నాను. ఎక్కడికి వెళ్ళి చదవమన్నాను? ఇప్పుడు నేను చెప్పింది ఏనండి, తొందరగా ముగిస్తాను. ఎండాకాలం కదా, మనం తొందరగా వెళ్దాం. మీరు తొందరగా వచ్చేస్తున్నారు కదా, తొందరగా వెళ్ళిపోతాం. తొందరగా రావడానికే ప్రయత్నం చేయండి. ఇవాళ ఇంకా కొద్ది పాటలు ఎక్కువ, ఇంకా పాటలు తక్కువగా తగ్గించేద్దాం అనుకున్నాను నేను. మధ్యలో ఏమైనా ఆటంకాలు వస్తే లేట్ అయిపోతాయి. అందుకే ఎవరు మాట్లాడకూడదు. ఏం చేయాలో నన్ను సహకరించండి, వాక్యం శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాకా మందసము ప్రజలు వెళ్తున్నారు, కానీ ఇప్పుడు దేవుడు వీరికి సెలవిచ్చాడు, మందసాన్ని ముందు పెట్టాలి, ప్రజలందరూ కూడా ఏమైపోవాలి? వెనక్కి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. మనం కూడా మన ప్రయత్నాలు ఇప్పుడు దాకా చేసామేమో, ఇప్పుడు దేవుని ముందెట్టు మనం అందరం కూడా ఏమైపోవాలంటే వెనక్కి వెళ్ళిపోవాలి. ప్రతి విషయంలో కూడా ఎవరు ముందు ఉండాలంటే దేవుణ్ణి నేను ముందు పెట్టాలి. దేవునికి స్తోత్రలియా. అది పెడుతున్నావో లేదో నీకే తెలియాలి. ఒకవేళ లేకపోతే దాటలేని అన్నీ కూడా దాటాలి అంటే ఈ ఒడిదిగలకి అది, ఈ యోర్దానులని ఎలాంటిదంటే ఎగువ నుంచి తిరిగి వచ్చేస్తుంది, అది ఆపలేనిది. అయితే ఇది దాటాలి ఖచ్చితంగా. దాటాలంటే 3 విషయాలు చేయమని ప్రభువు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని విషయాలమ్మా? 3 విషయాలు చేయమని సెలవిచ్చాడు. ఈ 3 విషయాలు మీ జీవితంలో కానీ ఉంటే, మీరు చేయగలిగితే ఖచ్చితంగా ఈ యోర్దాను 2 పాయలుగా అయిపోద్ది, 6 నెలలుగా అయిపోద్ది, మీరు చక్కగా వెళ్ళొచ్చు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిది ఎవరిని ముందెట్టాలంట? ఇప్పుడు దాకా నువ్వు ముందు దేవుడిని ఎట్టావో, లేకపోతే నువ్వు ముందు నువ్వు ఉన్నావో, నువ్వు కనిపించావో లేకపోతే దేవుడు కనిపిస్తున్నాడు. ఇక్కడి నుంచి ఏ పని చేసినా, ఏది చేసినా, ఏ పని పూనుకున్నా, ఏ కార్యం చేసినా, ఎక్కడికి వెళ్ళినా నీకంటా ముందును ఎవరిని పెట్టాలంటే దేవుణ్ణే పెట్టాలంట. దేవునికి స్తోత్రలియా. మందసం అనగా దేవుడు కదా, మందసం అనగా దేవుడు. వీరు దేవుణ్ణి పక్కన పెట్టి వీరి జ్ఞానాన్ని, వీరి ఆలోచనల్ని అక్కడ ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాటి వల్ల ఏది అవలేనిది. నీ ప్రయత్నాలు కూడా, నీ సమస్యలు కూడా నీ ప్రయత్నాలు కాదు. ఇప్పుడు నీ చేతికి మొదట ఎవరికి అప్పగించాలంటే దేవునికి అప్పగించి దేవుని ముందుకు పంపించాలి. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు ముందుగా ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి. నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను.
ఏది చేసినా ముందు నువ్వు ఎవరికి చేయాలంటే దేవునికి మహిమకరంగా ఉండాలి. దేవుడు మహిమ కనబడాలి, దేవుడే కనబడాలి. నువ్వు ఏ పని చేసినా ఎవరు కనబడాలి? ఆఖరికి నువ్వు పాట పాడినా ఎవరి మహిమ కొరకో? నీ కోసం కాదు. నీ టాలెంట్ ఏమి లేదు, ఎవరిచ్చారంటే ఆ టాలెంట్ దేవుడే ఇచ్చాడు. నీకు ధనము అది నీ సంపదన కాదు, అది ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు. ఈ ఉద్యోగం నీకు దేవుడే ఇచ్చాడు, ఈ ఆరోగ్యం దేవుడే ఇచ్చాడు, ఈ బలం దేవుడే ఇచ్చాడు, ఈ పిల్లల్ని దేవుడే ఇచ్చాడు. ప్రతి విషయంలో కూడా నువ్వు ఎవరిని ముందు పెట్టాలంటే దేవుడును ముందు పెడితే దాటలేని అన్నీ కూడా నీవు ఇప్పుడు దాటగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దాటిపోవువాడు కాదు, పాడాలి. దాటిపోడువాడు కాదు యేసు, ఆలకించుతాడు నీదు ఆర్తనాదం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు దాటిపోనివాడు కాదు. నువ్వు ముందుగా పెట్టుకోవాలి. యెరూషలేము పట్టణం నుంచి వేరొక పట్టణానికి వెళ్తుంటే త్రోవ పక్కన ఒక గుడ్డివాడు ఉన్నాడంట. వాడు అడుక్కుంటున్నాడంట. అయితే యేసు ప్రభువు దాని గుండా ఆయన దగ్గర నుండి వెళ్తున్నారంట. వెళ్తున్నప్పుడు అనేకమైన ప్రజలు వెళ్తున్నారు. కళ్ళు ఏమో కనబడతలేదు, కానీ వాడి ఆలోచన ఏంటంటే చెప్పులు ఎక్కువ కనబడుతున్నాయి. ఏ చెప్పులు? నడక చెప్పులు, కాలు చెప్పులు. గుడ్డోళ్ళకి లేకపోయినా అన్ని విషయాలు చాలా జ్ఞానం, వినికిడి జ్ఞానాన్ని, అన్నిటినీ తెలివి జ్ఞానం దేవుడిస్తాడు. అయితే చెప్పులు చూసి ఏదో ఒక వింత, ఏదో ఇక్కడ విలువైన కారు, ఎవరో గొప్పలే వెళ్తున్నారని చెప్పేసి ఉండబట్టలేక ఎవరు వెళ్తున్నారని అడిగాడు. నజరేయుడైన యేసు వెళ్తున్నప్పుడు వాడు వెంటనే ఏం చేశాడంటే నజరేయుడైన యేసు అని చెప్పి కేకలు వేశాడంట. దేవునికి స్తోత్రులియా, హల్లెలూయా. కేకలు వేసాడంట, రెండోసారి కేకలు వేసాడంట. అయితే అక్కడి నుండి అన్నీ తెలుసు ప్రభుకి. ఆయన యేసు ప్రభు ఆయన దగ్గర కొంతకి ఎదరకెళ్ళాడంట. ఎందుకు వెళ్ళాడంటే పక్కన వెనకన ఆయన ఏమంటున్నారంటే, అబ్బాయి ఎందుకు వచ్చింది, ఆయన ఆగలేదు, వెళ్ళిపోయాడు, ఇంకా ఆగిపో, కేకలేకు, నీ నోరు నొప్పి తప్ప ఆయన ఏమి రాడో, ఆయన ముందు సాగిపోయాడన్న ప్రభు చూస్తున్నాడంట. అయితే ఎవరు చెప్పినా సరే ఇంకేమీ పట్టించుకోకుండా, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని మరీ ఎక్కువ కేకలేసాడంట. చెప్పిన మాట విన్నాడా? దేవుడి కార్యం చూడాలంటే ఆలు వీళ్ళు చెప్పిన మాట, పక్కన మాట, వీళ్ళ మాట, వాళ్ళ మాట విన్నామంటే జరగలేని కార్యం ఆగిపోద్ది. జరగలేని కార్యం దేవుడు జరిగించాలంటే నువ్వేం చేయాలంటే ఎవరి మాటలు వినకూడదు, దేవుడి మాట వినాలి. అందుకే ఈ గుడ్డోడు ఎవరు చెప్పినా ఊరుకోరా, ఎందుకు ఇంకా అరుస్తున్నావు, నీ అరుపుకి నీ నోరు నొప్పి తప్ప ఇంక రారు, ఇంకా ఆగిపో, వెళ్ళిపోయాడు, దాటిపోయాడు అంటే దావీదు కుమారుడా అని మరీ ఎక్కువ కేకలేసాడు ఉంది అక్కడ. మరి చదివితే మరీ ఎక్కువగా ఏం చేయడమా, కేకలేసాడు. ఎవరి మాట వినలేకుండా ఇంకా ఎక్కువగా కేకలేసాడు. వెంటనే ప్రభు ఏం చేశాడంటే తక్షణమే మనం చదువుకుంటే ఆగిపోయాడంట. వాడి దగ్గరికి వెళ్ళాడంట. దేవుడు వాడిని ఏం చేశాడంటే బాగుపరిచాడు, స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రములియా, హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో దాటలేనివి చాలా ఉన్నాయి. ఆ దాటలేని అన్ని కూడా మనము దాటాలి అంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది 3 విషయాల్లో ప్రాముఖ్యమైన విషయం. మొట్టమొదటి విషయం ఏంటంటే నువ్వు దేవుణ్ణి ముందు పెట్టాలి, నువ్వు వెనక ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనమందరం వెనక్కి ఉండాలి. నువ్వు ఏ పని చేసినా, ఏం చేసినా ఎవరిని చూపించాలంటే దేవుణ్ణే చూపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేస్తారా? ఏ పని చేసినా ఒక్కొక్కళ్ళమ్మ నా టాలెంట్, నా వల్ల, నేను లేకపోతే ఏం లేదు, నేను చేయకపోతే ఏం చేయదు అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. మనం కాకపోతే, ఇప్పుడు నేను కాకపోతే ఇక్కడ ఇంకొకరిని పెడతాడు దేవుడు. దేవుడు నన్ను నిలబెట్టాడు, ఎంతవరకు నిలబెట్టాడు అంతవరకు ఏం చేయాలి, నేను పని చేయాలి. నేను లేకపోతే ఇక్కడ ఏమీ జరగదన్నాను అనుకో, నన్ను పక్క తీసేస్తాడు, ఇంకొకరిని పెట్టేస్తాడు. అలా రోడ్డు మీద ఉన్న దేవుని పిలిచేసి ఏం చేస్తాడమ్మా? సౌలు ఎవరు? గాడిదలు మేపుకున్నవాడు. పిలిచి ఏం చేశాడు? అభిషేకించి రాజు అధికారం ఇచ్చాడు. దావీదు ఎవరు?
దావీదు రావడానికి కారణం ఎవరో? సౌలు తాను ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోకపోవడం వల్ల పెద్ద నేను లేకపోతే ఇంకేం లేదనుకునే గర్వం, అసూయ ఆయనలో పుట్టగానే వెంటనే తీసి పాడేశాడు. వెంటనే ఎవరిని నడిచాడు? గొర్రెలు కాసుకుని తీసుకొచ్చి దావీదు నిలబెట్టేశాడు. ఆయన ఎవరినైనా నిలబెట్టగలరు. మనం లేకపోతే జరగదు, నేను చెయ్యకపోతే జరగదని ఆలోచన నీలో రాకూడదు. ఏది జరిగినా జరిగేది ఆయన చిత్తమే. అమ్మా పాట ఉంది కదా, ఎన్ని తలచినా ఏది. వచ్చామ్మా ఈ పాట వచ్చా? పాడండి బాబు. నీ చిత్తమే ప్రభువా జరి. కొట్టాలి, తప్పలు కొట్టి పాడాలి. నీ వాక్కుకై లేచియుంటిని, నా ప్రార్థనలకించుమా ప్రభువా, నా ప్రార్థనలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆమేన్. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయము నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయినా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించమని ప్రేమతో ప్రభువా, వెలిగించమని ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను ఎన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను ఎన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు పాడాలి. నేనుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా, హల్లెలూయా. అత్తమాని పాట పాడుకుని కూడా మా నాన్నగారు అప్పుడు దాని సంగతి తెలియక నాకు ఏంటో ఎన్ని తెలిసినా ఏం తెలిసినా ఆయన అంటాడేటి, మనం తెచ్చేడుతుంటేని మనం వెళ్తుంటేని అనుకునేవాడిని. ఎన్ని తెలిసినా ఏది అడిగినా జరిగేదంతా ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. కనుక ఆయన చిత్తమై ఉంది కాబట్టి ఆయన చిత్తాన్నే ఆయన్నే మనం ఏం చేయాలంటే ముందుకు పెట్టాలి. యెహోషువా, ప్రజలందరితో నువ్వు మనము చేయి. ఇప్పుడు దాకా మందసము మీతో పాటు వచ్చింది కాదు, ఇప్పుడు మందసము ముందుండాలి, మీరందరూ వెనక్కి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, ఇంకా అర్థమైనట్టుగా మనకు చెప్పాడు చాలాసార్లు. మీరు ఇచ్చింది కూడా కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి కూడా తెలియకూడదంట. అంతే, మనం కనబడకూడదంట. ఏమండి, అసలు దేవుడిని మహిమపరిచేటప్పుడు, దేవుడితో ఒక అద్భుతం మనం జరగాలంటే మనం చేసింది ఏది కనబడకూడదంటే ఎవరికైనా. అలా ఉన్నటప్పుడు నీ కార్యాలు దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రాలయ్యా. నువ్వు కనిపించకపోయినా సమయం వచ్చినప్పుడు నిన్ను కనిపించేలాగా దేవుడు చేస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మొట్టమొదటిది ఏంటంటే ఎవరిని ముందెట్టాలంటే, ఇప్పుడు దాకా మందసం పాటు ఎవరు వెళ్తున్నారు? ప్రజలు వెళ్తున్నారు. కాదు, మీరు వెనక్కుండండి, మీరందరూ వెనక్కి వచ్చేయండి, ఇప్పుడు మందసాన్ని ముందెట్టండి. అయితే ఇప్పుడు దాకా మనము ముందు దేవుడితో పాటు నడిచి కాదు, ముందు దేవుని పెట్టు. వెనకాల మనం ఎవరిని అనుసరించాలంటే దేవుడిని అనుసరించాలి. దేవుడి వెనకాల మనం నడాలి. దేవునికి స్తోత్రాలయ్యా, హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు
శ్రమలోనైనా నన్ను విడువడు కూడా పాడాలి. నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తలబడిన అలసటపై పడిన, అడుగులు తలబడిన అలసటపై పడిన, చేయి పట్టి తట్టి చక్కయ్య ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్న తట్టి చక్కయ్య ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమైనా, బాధైనా, హింసైనా, కష్టమైనా, ఎంత ఊబైనా దేవుని ముందు పెడితే నడిపించేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలసట వచ్చినా సరే నడిపించేవారు ఎవరో? ఆయన ముందుంటే నిన్ను చాపీగా నడిపించింది ఆయనే. దేవునికి స్తోత్రం. ఇది చాలా ఒడిగల నది, ఇది ఎగువ నుండి దిగుతుంది, ఇది ఆపలేరు. కానీ ఆపే భాగ్యము, దాటే భాగ్యము ఎవరు చేస్తానంటున్నారంటే నేను చేస్తాను, నాకు అసాధ్యమైనది ఏది లేదు. అయితే మీరు చేయవలసింది మొట్ట పని ఏంటంటే, ఇదిగో మందసాన్ని ముందు పెట్టు. మీరందరూ కూడా వెనక్కెళ్ళి వెనకాల మందసాన్ని అనుసరించండి. ఎవరు అనుసరించారంట? మందసాన్ని అనుసరించండి. మందసం వెనకాల మీరు నడండి. దేవునికి స్తోత్రులియా, హల్లెలూయా. ఇంతవరకు అయిపోయింది, ఏదే అయిపోయింది. దేవుడి నూతన సంవత్సరంలో నిన్ను దాటించడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జరగలేని కార్యాలు జరిగించడానికి నీ కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు విలగని మనసొట్టుకొని అర్థం చేసుకుని జ్ఞానం కలిగి ఉంటే ఇక్కడి నుంచి నువ్వు దేవుని ముందు పెట్టు. నువ్వు కనిపించుకో, దేవుని మహిమపరచు, దేవుడే మహిమ రావాలి. దేవునికి స్తోత్రములియా. నువ్వు ఏ పని చేసినా ఎవరికి రావాలి మహిమ? ఎవరు కనిపించాలి? అదే చెప్తున్నాడు. దేవునికి స్తోత్రములియా. రెండవది మనం ఇందాక చదువుకున్నాం, 5వ వచనం మనం చదువుకుంటే, రేపు మీ మధ్యన నేను అద్భుతమైన కార్యాలు జరగాలంటే మిమ్మును మీరేం చేయాలంటే, ఏం చేయాలంటమ్మా? పరిశుద్ధపరచుకొని సిద్ధపడండి. దేవునికి స్తోత్రములియా, హల్లెలూయా. ఈ 2026 నీ పట్ల దేవుడు ఒక అద్భుతమైన కార్యం చెయ్యాలని ఆశపడుతున్నాడు. అయితే దేవుడు కోరుకుంటుండేదంటే మొదటగా దేవుని ముందు పెట్టి మీరు వెనక నుండి మందసాన్ని అనుసరించండి. రెండవది ఇక్కడ చెబుతున్నాడు, యెహోషువ ప్రజలారా, ఇదిగో నేను చెబుతున్న మాట ఏంటంటే రేపు మీ మధ్యన ఒక అద్భుత కార్యం చేయబోతున్నాను. అయితే మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని మీరు సిద్ధపడి ఉండండి. దేవునికి స్తోత్రములియా, హల్లెలూయా. అమ్మా ఏం చేయాలంటమ్మా? అయ్యా తెల్లబట్టలు వేసుకున్నాం, అందరం పరిశుద్ధులమే కదా. ఏమండి పరిశుద్ధంగా ఉన్నామా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవునికి స్తోత్రములియా, హల్లెలూయా. ఏమండి ఉపవాస ప్రార్థనలో మనం చెప్పుకున్నాం కదా, దేవుని సన్నిధికి వచ్చేవారు ముందు ఏం చేయాలంటమ్మా? శిష్యులు ఏం చేస్తున్నారంట? కడుక్కోకుండానే భోజనం చేసేస్తున్నారంట. అనే భోజనం చేసేటప్పుడు ఏ మనిషి అయినా సరే ఎంతసేపు అమ్మా ఆ చేతులు కడుక్కోకుండా తింటాడా? మళ్ళీ ఒక్కొక్కరు అయితే ఒక 10 సార్లు తోముతారు. మా ఏళ్ళు మధ్యలో, గోర్ల మధ్యలో మళ్ళీ దానికి మళ్ళీ ఇంకో బోల్డ్ వచ్చేసినాయి ఇప్పుడు. అమ్మా హ్యాండ్ వాషు, ఆ వాసు, ఈ వాసు, ఏది లేకపోయినా సర్పైనా సబ్బైనా కొద్దిగా ఇచ్చేయండి అని చెప్పేసి ఏం చేస్తారంటే ఎంత బాగా చూస్తారు. మాకు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు శుభ్రంగా ఎంత ఏపు కడుతున్నట్టు సర్పన్న కావాలి, ఏదైనా కావాలి ఎత్తి శుభ్రంగా ఇలా చూస్తాడు. మా ఊరికి ఐడియా రావాలి కదా. మీ బ్యాచ్లో ఎవరు కాదులేండి, అంటే పేరు చూస్తున్న లైవ్లో ఉన్నారని గేమ్ ఆడతారు. ఆయనకేమి వెలుగుతుందేమో అని అంటున్నాను అంతే. దీనికి ఆ చెప్తూ అవుతాడండి, ఓ రా బాబు రావయ్య బాబు మేము వాళ్ళని ఉండిపోతున్నాం అని చెప్తాను. ఎంత బాగా శుభ్రంగా చేస్తాడో. దేవునికి స్తోత్రములియా. అరే మరి తినే అంత శుభ్రపరచుకుంటే దేవుడి యొక్క వాక్యం వినడానికి, దేవుడితో మాట్లాడడానికి మనం ఎంత శుభ్రపరచుకోవాలి. ఇంకా అంటాడు యెషయా గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే, నాకు గుర్తులేదు కానీ, పోవుడి అచ్చడి నుండి మీరు పోవండి,
అపవిత్రమైన దేనిని మీరేం చేయకూడదంటే ఎక్కడికి వచ్చేటప్పుడు దేవుడి మందిరానికి వచ్చినప్పుడు, దేవుడితో మాట్లాడుతున్నప్పుడు అపవిత్రమైన ఏవి కూడా ఉండకుండానే అక్కడికక్కడే నువ్వు వేయించినట్టే పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధికి రావాలి. నువ్వు అపవిత్రమైపోయిన చేతులని నువ్వు కడుక్కోవాలి. అపవిత్రమైన ఈ చేతుల కొరకు యేసు ప్రభు గారు కలవరిగిరిలో మేకులు ఎంచుకున్నారు. వెళ్ళి చింత గుచ్చుకుంటేనే మనకి ఎంత బాధ అవుతుంది. అలాంటిది నీ కోసం నీ చేతులు అపవిత్రం అయిపోయినాయని, నీ చేతులను పరిశుద్ధపరచాలని చెప్పి ఆయన చేతుల్లో 4 అంగుళాల 2 అంగుళాల 3 అంగుళాల మేకును ఏం చేశాడంటే బిగించుకున్నాడు. ఎంత బాధపడ్డాడండి. నువ్వు వెళ్ళని చోటుకి వెళ్ళి నీ కాళ్ళు అపవిత్రమైపోవడం వల్ల ఆ కాళ్ళకి మేకులు ఎంచుకున్నాడు ఆయన. బాల్యము నుండే నీ తలంపులన్నీ కూడా చెడ్డవు కనుక ఆయన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు ఆయన. నువ్వు తాగుతున్న వ్యసనాలు బట్టి, ఆ భయంకరమైన వ్యసనాలు, డ్రగ్స్లో ఆ యొక్క ప్రతిదీ పానపరాకు, కిల్లి అని, ఇంకోటని ఆ నోరు పాడైపోయిందని చెప్పి చేదు చెదుగు పెట్టించుకున్నాడు ఆయన. ఈ కడుపులో భయంకరమైన అన్నీ ఉన్నాయని చెప్పేసి, ఈ లోపల ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి, అలాంటివి ఉన్నాయని చెప్పి బల్లెప్పు పోటు పక్కలో ఏం చేశాడంటే కొనిపించుకున్నాడు. ఈ నోరు చేదు విగ్రహం క్షమించండి, నీ నోరు అబద్ధమైన మాటలు, అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నామని చెప్పి ఈ నోట్లో ఏమేంచుకున్నాడంటే చేదు చెదుగు పెట్టించుకున్నాడు. బల్లెప్పు పోటు ఈ కడుపులో ఉన్న కూడా అపవిత్రమైనవి రకరకాల ఇవన్నీ కూడా తాగుడు వ్యసనాలకు గురైపోయిన వారి కొరకు అవన్నీ పరిశుద్ధపరచాలని నిలువెల్లా శరీరము తూట్లుగా నడిపించుకొని ఆయన నలిగిపోయాడు. నిన్నేమో పరిశుద్ధునిగా చేస్తే మళ్ళీ నువ్వు ఏం చేస్తున్నావంటే ఆలైతే ఒక్కసారే వేసారు మేకులు. నువ్వు మాటికి ముట్టుకొని చేయకూడని పని చేస్తూ, వెళ్ళని చోటుకు వెళుతూ, ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళుతూ మాటిని ఆయన ఏం చేస్తున్నావు అంటే మాట్లాడే మాటలు మాట్లాడకుండా అదే మాటలు మాట్లాడుతూ ఆయనకి మాటికి నోట్లో ఏం పెడుతున్నావు అంటే చేదుగుట్టేస్తున్నావు. మేకులు గాయాలు ఏం చేస్తుందంటే రేపుతున్నావు. మేకులు మళ్ళీ ఎట్టి గాయాలు ఏం చేస్తున్నావు? రేపుతున్నావు. వెళ్ళని చోటకి, దేవుడికి నచ్చని చోటకి, వద్దన్న పనికి మళ్ళీ వెళ్ళి ఆ కాళ్ళకి ఏం చేస్తున్నావు అంటే గాయాలు రేపుతున్నావు. మళ్ళీ తప్పుడు ఆలోచనలు, తలంపులు, మళ్ళీ చెడ్డ తలంపులు, లోక తలంపులు, మళ్ళీ లోక ఆశలు ఆలోచిస్తూ మళ్ళీ నీ ఆ తలకి మళ్ళీ ఏం చేస్తున్నామంటే, అందుకే ఎట్లాడు మిమ్మును మీరు ఏం చేయాలంటే పరిశుద్ధపరచుకోండి. ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులు. దేవుని యొక్క బలమైన కార్యము జరగాలంటే, దేవుడి మాట మనం అడిగింది దేవుడు వినాలంటే, అందుకే ఉపవాసం ఉన్నప్పుడు మీరు తలంటుకోండి. రెండోది కడుక్కోండి. ఏమండి, తినేటప్పుడు అలా తినేస్తారా? ఎంతగామో ఒకళ్ళు గంట తోముతారు కదా, పళ్ళు ఎక్కువ తోగితే లూజ్ అయితే ఊడిపోతాయంట. ఆయనకి గట్టిగా తోవద్దన్నారు, అరిగిపోతాయంట పిల్లలు ఇప్పుడు. ఎందుకంటే చాలామంది అలా పట్టుకుంటారు బ్రష్ ఎట్టుకొని, ఒక అరగంట పెడతారు. అవి అరగంట అయిపోయి ఏమిపోతాయి, ఊడిపోతాయంట. అందుకే గట్టిగా తోవద్దంటారు ఇప్పుడు. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. ఏంటి మొహం కడుక్కోకుండా బాబా మాకు బాబాయ్ అంటారు కదా కొంతమంది అవుతారులేండి, కొంతమంది అంటారు. చాలాసార్లు మేము పరిచర్లో ఒక్కొక్కసారి మొహం కూడా కడుక్కోకుండా ఎన్నోసార్లు తినేసిన రోజులు ఉన్నాయి. మరి ఏం చేస్తాం? ఇంకా తెల్లారైపోయింది, 4 అయిపోయింది, ఆకలి వేద్దాం, ఆకలికి ఆగలేను. అప్పుడు మా ఓడి జాగరం, నేను అసలు ఆగలేను, బాబాయ్ ఆకలి మొహం తర్వాత నూనెలు వేసుకొని తినేద్దాం. ఎన్నోసార్లు తినేసి ఉన్నాయి. అలా కూడా మంచిదంట, అప్పుడప్పుడు ఆరోగ్యానికి మంచిదంటే బాబు. దేవునికి స్తోత్రం. నిజం, ఇవన్నీ కూడా చిట్కాలు. కడుక్కోకుండా తినేచ్చంట. అప్పుడప్పుడు అత్మని కాదు, రోజు కాదు, అప్పుడప్పుడు తినచ్చంట. తినండి, మంచిదే, ఆరోగ్యానికి మంచిది. ఒక్కొక్కరు ఎంత చేయించుకుంటారో, ఎంత నీట్గా ఉంటారో వాళ్ళకి వస్తాయి. నేను అన్నీ వాళ్ళకి వస్తుంటాయి. నిజం చెప్పండి, మనం ఎంతో శుభ్రంగా ఉంటే అన్నీ ఉంటాం, అన్నీ రోగాలే. రోడ్డు మీద పడిపోయి అడుక్కున్న వాళ్ళు చూసారా? ఎక్కడ ఉంటారంటే వాళ్ళ పిల్లలు అక్కడక్కడ చూస్తున్నారు. పిల్లలు ఎత్తుకుంటారు, సరిగ్గా బట్టలు ఉండవు, వాళ్ళకి ఏముండవు. వాళ్ళు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళరు. ఏ మట్టి అయితే మట్టి తినేస్తారో, మట్టి కలిపింది తినేస్తారో, చేతులు కడుక్కోకుండా తినేస్తారో, అన్నీ తినేస్తారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మనమే బాబోయ్ అదేదో మచ్చ, బాబోయ్ ఇదే నల్లగా ఉందటి, అది కూడా కొత్తిమీర కూడా తీసేస్తారు. ఇలాగ తీసేసి బాబోయ్ వండింది ఎందుకో తెలియదు, అన్నీ ఏరేస్తారు. ఆ అన్నం కూడా చేస్తారు. ఆ అన్నమే అంటే ప్రమాదం మనకి. ఆ అన్నం తింటారు, ఈ మంచి అన్ని కూడా తీసి బయటపడేస్తారు. మా వాడు క్యారెట్ తీసేస్తాడు, అది తీసేస్తాడు, ఇది తీసేస్తాడు, ఆ అన్నం కూడా తింటాడు. ఎందుకురా తేడం? కావాలి కానీ అందులో ఏమి తినరు. ఒక్కొక్కరు ఇంకా మొత్తానికి అన్నీ ఏరితేనే ఉంటారు. ఇలా ఏరి ఇలా చూసి ఇలా అంటారు కొంతమంది. తీరు బేగాని
అని అప్పుడు ముద్ద తీసి తింటారు. ఎంత చెప్పుడు తింటారో. ఇంకా బలం ఏంటి? బలమైనవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి, బలం లేనివన్నీ లోపలికి వెళ్తున్నాయి. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. వాళ్ళు చూడండి, కలిపేస్తారు, కిలిపేస్తారు, కడుక్కోరు, చేరు. ఓ పక్కన సీముడు గారిపోతుంటుంది, ఓ పక్కన ఇలా శవట్లు గారిపోతుంటాయి. అలా పెట్టి ఇలా పెట్టుకుని ముందు తినేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు. నిజమా కాదా చెప్పండి? ఆలోచించరు ఒకసారి. మనం అయితే మన పిల్లలకి ఏమి రాను, రే 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 రారా బాబు రా, ఇక్కడికి మూతుకుడు అని ఎంత శుభ్రం చేస్తామో, మళ్ళీ పొద్దున్న గడికి రొంప తప్పదో, దగ్గు తప్పదో, జ్వరం తప్పదో. మరి వాళ్ళకి ఏమి రావండి. అవన్నీ తింటారు కాబట్టి వాళ్ళు రోగరీసిత్తా ఏంటది శక్తి బాగుంటుందంట. మీరు అన్నీ తీసి పడేస్తుంటే, అంత శుభ్రం చెప్పి శుభ్రం కడిగేస్తుంటే, అన్నీ వదిలేస్తుంటే ఏమైపోద్ది? అంతే. గాలి వస్తే తట్టుకోలేము, రూపొస్తే తట్టుకోలేము, దగ్గు వస్తే తప్పుకోలేము, నిప్పు వస్తే తట్టుకోలేము, అన్నీ వీక్ అయిపోతాయి. అందుకే అన్నీ కలిపి ఏం చేయాలి? నిర్లక్ష్యం చేయకూడదు, దొరకదంట. అందుకే ఏది ఉంటుంది కలుపుకుని తినేయడమే. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా, హల్లెలూయా. పెడతారని కోరి మరీ ఎక్కువ తినేసామనుకో ఇంకా దారుణంగా ఉంటుంది. ఏంటి కొంతమంది అన్నమా ఫ్రీగా దొరికితే పెనాలు కూడా తాగెత్తారంట. ఏమండి అలా కూడా చేసిన తప్పే. మరి దెబ్బ అయిపోతాం. ఉంది కదా ఫ్రీగా వస్తుందని చెప్పేసి కొడిపిండ తాగేసామనుకో ఏమవుతుంది? ఎకారం వచ్చేసి వాంతులు ఒకరితో పోదు, వాంతులు కింద కూడా వచ్చేది, మొత్తానికి మంచాన్ని ఎక్కేస్తాం ఇలాగా. మరి ఏ రసన వచ్చేస్తే ఎక్కువ తినేస్తే ఏమవుతుంది? ఇటు బయట నుంచి వాంతులు, కింద నుంచి ఏ రసనాలు, మొత్తానికి బలం ఉండదు. ఇంకా మంచాన్ని ఎక్కి బాబాయ్ బాబాయ్ బాబాయ్. మరి ఎవరు తినమని నేను అంత అలాగా? ఎంత తినాలో అంత తినాలి, ఎంతవరకు తినాలో అంతవరకు తినాలి. అది మంచిదైనా ఇంకో రకంగా అది బాపోయినా అసహించుకోకుండా మళ్ళీ దొరకదు. అందుకే ఒప్పుడుగా తినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే రెండవది, నీవు దాటలేనివి దాటాలంటే ప్రభువు ఆ ప్రజలకు యెహోషువకు చెప్తున్నాడు, యెహోషువా నీ ప్రజలకు నీవు చెప్తున్నావు, రేపు నీ మధ్యన ఒక అద్భుతమైన కార్యము జరగాలంటే, ఇది దాటాలంటే మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని సిద్ధపడి ఉండండి. దేవునికి స్తోత్రములయ్యా. దేవుడు నీ పట్ల కూడా దేవుడు ఒక గొప్ప కార్యం చేయాలంటే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని నిన్ను నువ్వు ఇప్పుడు ఏమవ్వాలంటే సిద్ధపడి ఆ దేవుడి కార్యం కొరకు ఎదురు చూస్తే నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ఉపవాసం ఉన్నప్పుడు తలంటుకొని ముఖం, మరి ప్రార్థన చేసినప్పుడు నువ్వు కూడా పాసి ముఖంతో ఏమండి దేవుడి సన్నిధికి వచ్చేసి బాబా అక్కడేమో తిట్టేసి కొట్టేసి గట్టేసి బూతులాడేసి అన్నాడేసి ఆయన కూడా ఈయన తెలిసి ప్రభువా అంటే వింటాడా? ఈ నోరంతా ఏమైపోయిందమ్మా అందుకే ప్రార్థన చేసినప్పుడు నీవు నోరుని ఏం చేయాలంటే పవిత్రపరచుకోవాలి, కడుక్కోవాలి. ఎక్కడ అపవిత్రమైపోయావో, ఏది విరోధమైన పని చేసి దేవుడికి ఆజ్ఞ అతిక్రమమే పాపం వచ్చేసిందో, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పండు వద్దురా బాబు తినకో అంటే అవ్వెట్టిన పండు అవ్వెట్టిన పండు తిని అతను ఏమైపోయాడు? ఒకని అవిధేయతను బట్టి మనుషులందరూ కూడా ఏమైపోయారంటే పాపం. ఒకని అవిధేయతను బట్టి మనుషులందరూ కూడా ఏమైపోయామా? ఆదాము యొక్క అవిధేయతను బట్టి మనందరికీ పాపం చుట్టుకుంది, మరణం సంభవించింది. అదే తప్పించడానికి ఒక మనిషిని బట్టి విధేయతను బట్టి, ఒక మానవుడు విధేయతను బట్టి అందరూ నీతిమంతులు అయిపోయారంట. దేవునికి స్తోత్రలియా. ఎవరు ఆ మానవుడు అంటే యేసు ప్రభు ఈ భూమి మీదకు రెండో ఆదాముగా వచ్చాడు, మానవ అవతారంగా ధరించుకొని మనందరి కొరకు ఆయన మరణించబడ్డాడు. తన్ను తాను అర్పణగా బలిగా అర్పించుకొని మనందరినీ కూడా ఏం చేశాడంటే ఇప్పుడు నీతిమంతులుగా చేశాడు. అతని విధేయత, ఒకని విధేయతను బట్టి వాక్యం సెలవుతుంది కదా, ఒకని విధేయతను బట్టి అనేక మానవులు ఎవరంటే నీతిమంతులు. ఈరోజు మనం అందరం నీతిమంతులు అవడానికి కారణం ఎవరంటే రెండో ఆదాముగా యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు గనుక. తండ్రి చెప్పినట్లుగా చేశాడు, తండ్రికి విధేయత కలిగి ఉన్నాడు. తండ్రి చెప్పినట్లుగా వచ్చి భూమి మీద బ్రతికి పరిశుద్ధంగా జీవించి ఆ కలవరగిరిలో తను తాను మరణాన్ని తన శరీరాన్ని అంతటిని ఏం చేశాడు? అప్పగి. ఇదంతా ఎవరు ఆజ్ఞించారు? తండ్రి. దేవుడు తండ్రి చెప్పగానే కుమారుడు ఏం చేశాడు? పాటించాడు. విధేయతను బట్టి మనమందరం కూడా ఏమైపోయామంటే నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో రేపు నీ మధ్యన ఒక అద్భుతం దేవుడు జరిగించాలంటే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. నిన్ను నువ్వు అపవిత్రమైన దాన్ని ఏం చేయాలంటే కడిగేసుకోవాలి. ఎక్కడ పడిపోయావు? ఏ విషయంలో పడిపోయావు? దేవుడికి నీకు అడ్డేయటమా? 66వ కీర్తనలో అంటాడు కదా 18వ వచనంలో,
ఇదిగో మీరు హృదయములో పాపము లక్ష్యము చేసిన ఎడల నీ మనవి దేవుడు ఆలకించడు. దేవునికి స్తోత్రలియా. మన హృదయములో పాపము లక్ష్యము చేసిన ఎడల మన మనవి దేవుడు నీలో అపవిత్రమైనది, దేవుడికి విరోధమైనది, దేవుడికి ఇష్టం లేనివి ఏదైనా పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఏం చేయడంటే ఆలకించడో. ముందుకు సాగలేవు, దాటాలనుకుని కూడా దాటలేవు, చిన్నది కూడా దాటలేవు. ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. పెద్దది సముద్రం అంటే ఇది నది, యోర్దాను ఒక నదిది, ఇది చిన్నది. అయినా ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఒడిగల నది, ఇంకా ఎగువ నుంచి దిగుకొస్తుంది. దీన్ని దాటలేకపోతున్నారు వీళ్ళు. అది దాటాలంటే చిన్నదే కానీ చాలా ప్రమాదం. చిన్నవి బాగా ప్రమాదాలుగా ఉంటాయండి. పెద్దవి అయితే కనబడతాయి కాబట్టి దాన్ని ఏం చేస్తాం, సాల్వ్ చేసేసుకుంటాం. ఈ చిన్నవి పర్లేదు అనుకుంటాం, రాను గోరుతో పోయి గొడవలు తెచ్చుకుంటాం. చిన్నయ్యే చాలా ప్రమాదం. ఆ చిన్న బలహీనతలు, ఆ చిన్నవి నొప్పులు ఏం చేస్తాం, వదిలేస్తాం. అదే పెద్ద మోపు తీసుకొచ్చేది తర్వాత. అస్సలు చిన్నదాన్ని ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. పెద్ద పాము కారితే కొద్దిగా లేటుగా ఉంటుందంట. చిన్న పాముల విషయం ఎక్కువ వెంటనే అటాక్ అయిపోద్దంట. చిన్న పాము అయితే, పిల్ల పాము అయితేని, అది చిన్నదే ఎక్కువ ప్రమాదం. చిన్నయే నీలో దేవుడికి అవిధేయతగా మారిపోయినాయేమో. ఆ చిన్నవి పర్లేదు అనుకొని నీలో ఉన్నాయేమో. అందుకే నువ్వు జరగాలనుకున్నది ఏమవుతుందంటే వాయిదాలు అయిపోతున్నాయి, వెనక్కి వెళ్ళిపోతున్నాయి. నువ్వు ముందుకెళ్తున్నావు, ఏమైపోతున్నాయి, దాటలేకపోతున్నావు, దాని నుంచి దాటలేకపోతున్నావు మనం. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను వాక్యం చదువుకుని ప్రభు వీళ్ళతో ఏం మాట్లాడాలన్నప్పుడు ఈ వాక్యాన్ని నాకు దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రులియా. అది నాకును మీకును, నేను దాటవలసినవి చాలా ఉన్నాయి. నాకు వర్తిస్తుంది, మీకు మీకు ఒక్కరికే కాదు. ఇక్కడ చెప్తున్న నాకు దేవుడు మాట్లాడుతున్నాడు, నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనలో ఉన్న ప్రతి అపవిత్ర వల్ల మనం దాటలేకపోతున్నాం, చాలా ఉన్నాయి. అవి దాటలేకపోతున్నాం. దాటాలి అంటే రేపు మీ మధ్యన దేవుడు మన మధ్యన ఒక అద్భుత కార్యము మన కుటుంబంలో, మన జీవితంలో, మన పనిలో దేవుడు జరిగించాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, రెండవది దేవుడు చెప్తున్నాడు, మిమ్ములు మీరు ఏం చేయాలంటే పరిశుద్ధపరచుకోండి, పవిత్రపరచుకోండి. మనల్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే పరిశుద్ధత ఉండాలి. దేవుడు మనం ఆలకించాలంటే దేవుడికి విరోధమైనవి ఏవి మనలో ఉండకూడదు. అవిధేయతమైనవి ఏమైనా, ఇష్టం లేని, దేవుడికి ఇష్టం లేని ఏమైనా చేస్తున్నావేమో, దేవుడికి ఇష్టం లేని పనులు ఇంకా నీలో ఉన్నాయేమో, లోకంలో ఉన్నాయేమో ఇంకా నీలో వదలకుండా ఉన్నావేమో, ఏమైనా విడిచిపెట్టవలసినవి ఉన్నాయేమో. ఈ రాత్రి సాయంకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. విడిచిపెట్టే అడ్డును తొలగించేసుకో. ఆ రాయి తొలగించండి అన్నారు. ఆ శిష్యులు రాయి తొలగించినప్పుడు లాజరు బయటికి రమ్మంటే చనిపోయిన లాజరు బయటికి వచ్చేసాడు లేదా? చచ్చిపోయిన 4 రోజులు అయిపోయిన బయటికి రమ్మంటే వచ్చేసినాడు. రాయి అని అడ్డుకుంటుందా? రాయి ఉన్నా సరే ఏమైపోలే, బయటికి వచ్చేస్తారు. అయితే శిష్యులు చేయాల్సిన పని శిష్యులు చేశారు. దేవుడు చేయవలసిన పని మనమందరం ఎవరు శిష్యులు? ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? దేవుడికి నీకు ఏ అవిధేయత అడ్డుగా ఉందో, దేవుడికి ఇష్టం లేదు ఏ అడ్డు ఉందో ఆ అడ్డును తొలగించేసుకో. దేవుడు మన పట్ల అద్భుతం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రులియా. ఏదైతే దాటలేకపోతున్నావో ఈరోజు దేవుడు నిన్ను దాటించడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదైతే నువ్వు ముందుకు సాగలేకపోతున్నావో దాన్ని అడ్డును తొలగించి దేవుడు ముందు సాగిపోయేలా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రులియా. ఏదైతే జరగకుండా ఆగిపోయిందో నువ్వు అడ్డును ఒలిగించుకుంటే, దేవుడికి నీకు అడ్డు ఒలిగించుకొని నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుంటే ఆ జరగలేని కార్యాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 4వది పని అయిన తర్వాత 3వ విషయం మనం చదువుకున్నట్లయితే 10వ వచనం చదవండి ఒక్కసారి మీకు అర్థం అవ్వడానికి. కానానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గిర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు.
కాబట్టి ప్రతి గోత్రమునకు, మూడోది ఏంటంటే కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలుల గోత్రములో నుండి 12 మనుషులను ఏర్పరచుకున్నాడు. 12 మందిని ఏర్పరచుకోండి. సర్వలోకనాథుడు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాల యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా లేదండి, అసలైన విషయం ఇక్కడ ఏంటంటే మీకు అర్థమవడానికి చదివించాను. ఇప్పుడు 12 మీకున్న వాళ్ళు అందరిలో ఒక్కొక్క 12 గోత్రాల్లో 12 మందిని ఏర్పరచండి అన్నాడు. 12 మందిని ఏర్పరిచి ఈ మందసాన్ని మోసుకు వెళ్ళి ఇప్పుడు ఎక్కడ పెట్టమన్నాడంటే, ఇప్పుడు పరిశుద్ధపరచుకున్నారు కదా, ముందుగా మందసాన్ని పెట్టారు కదా, ఇప్పుడు యాజకులు 12 మందిని ప్రముఖమైన వారిని ఏర్పరిచి ఈ మందసాన్ని మోసుకెళ్ళి ఏం చేయమన్నాడంటే ఆ యోర్దాను నదిలో కాలు పెట్టమన్నాడు. ఇప్పుడు ఈ రెండు చేసింది అది. మొదట ఏం చేయాలి? దేవుణ్ణి, తర్వాత మనల్ని మనం ఇచ్చేసి మందసాన్ని 12 గోత్రాల్లో ఒక్కొక్కరు 12 మందిని ఏర్పరిచి ఈ మందసాన్ని పట్టుకొని ఇప్పుడు ఏం చేయాలంటే యోర్దాను నదిలో ఏం చేయమన్నాడు? కాలు, అరికాలు పెట్టగానే ఇప్పుడు ఏమైపోద్దంట? ఎగువ నుంచి వచ్చిన నీరు ఏమైపోద్దంట? ఏకరాశిగా ఆగిపోద్ది. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. ఆ రాశి ఆగిపోయిన తర్వాత మూడోది మనం ఏం చేయాలంటే చదవండి ఒకసారి చెప్తాను. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలు గోత్రములో నుండి 12 మనుషులను ఏర్పరచుకొనిడి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నింటి మీద పారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములో నుండి బయలుదేరి అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారేపతి నద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకును పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. అక్కడ కావున యెహోషువ మూడోది మాట ఇశ్రాయేలుతో సిద్ధపరిచిన 12 మనుషులను అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని పిలిపించి వారితో ఇట్లా నేను మూడోది మనం ఏం చేయాలో చెప్తాడు. యోర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసమును ఎదుట దాటిపోయి ఇశ్రాయేలు గోత్రముల లెక్క చొప్పున ప్రతి వాడును ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకుని తేవలను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు యెహోవా మందసమును ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపుమని ఒక సాక్ష్యముగా నిలబడిపోద్దంట. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. అర్థమైందా? ఈ మందసం పట్టుకొని ఉన్నప్పుడు గోత్రంలో 12 మందిని తీసుకొచ్చిన తర్వాత ఈ 12 ఏమంటాడంటే ఒక్కొక్క రాయిని అట్టుకొచ్చి, ఏ రాయి అంటిది? సాక్ష్యపు రాయి. ఎప్పుడైతే ఏకరాశిగా అయిపోయిందో ఆ 12 రాళ్ళు తీసుకొచ్చి అక్కడ గట్టిగా కట్టిపడాడు. అంతే. రేపు పొద్దున్న మీ పిల్లలు చూడగానే ఏం చేయొచ్చు? ఇప్పటికే ఉందంట. మనం యెరూషలేము వెళ్ళలేదు కానీ వెళ్తే చెప్తున్నారు యోర్దాను దగ్గర గోడ కట్టేసినట్టుగా అలా ఉందంట. దేనికది? ఒక సాక్షిగా. దేవుడు ఈ గొప్ప కార్యం చేశాడని సాక్షిగా. అమ్మా, నీ జీవితంలో కూడా ఎన్నో గొప్ప గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి సాక్ష్యాలను ఒక రాయిలుగా మీరు ఏం చేయాలంటే గొట్టలు వేసేయాలి. దేవునికి స్తోత్రములియా. ఇప్పుడు దాకా ఎన్ని మేలు చేశాడు దేవుడు నీకు. అమ్మా, చేసాడా లేదా? మరి ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయా? నీరా సాక్ష్యంగా జీవిస్తున్నావా? ప్రజలకు చెప్తున్నావా? ఎవరికైనా చెప్తున్నావా? సాక్ష్యం చెప్పమంటే సాక్ష్యం ఏముందంటున్నావు? పెళ్లి కూతురు కూర్చోనట్టుగా నవ్వుతున్నావు. సాక్ష్యం చెప్పమంటే హిహి ఆహా అంటావు. దేవుడు చేసిన మేళ్ళేమో ఎవరికే చెప్పడానికి ఇష్టపడవు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. దేవుడు మేలు చెప్పాలి. ఏదో రకంగా నేను కూడా ఎప్పుడు వాక్యం చెప్పనక రమ్మన్నా కొంచెమైనా సరే ఏం చేస్తానంటే నా సాక్ష్యాన్ని పొందుకుంటారు. ఖచ్చితంగా చెప్తాను. ఆ సాక్ష్యం పూర్తిగా చెప్పను. మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే పూర్తిగా చెప్తూ బాగుంటుంది కదండి, మళ్ళీ ఒకసారి అవకాశం చెప్తూ చెప్తానంటాను.
దేవునికి స్తోత్రములియా. ఖచ్చితంగా మనము సాక్ష్యము చాలా గొప్పది. క్రైస్తువులకు ఏముండాలంటే సాక్ష్యం. ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అందుకే ఆ రోజు వారికి చేసిన ఆ గొప్ప కార్యము సాక్ష్యంగా నిలబడిపోద్దని చెప్పి ఆ రాళ్ళు, సాక్ష్యం అనే రాళ్ళు అక్కడ తీసుకొచ్చి ఆ 12 రాళ్ళు ఏం చేశారంటే గట్టిగా కట్టారంట. దేవునికి స్తోత్రములియా. ఆనాటి నుండి అది ఏమైపోయిందంట, ఏకరాశి అయిపోయింది. ఎగువ నుండి దిగు వచ్చేది కూడా ఏమైపోయిందంటే ఆగిపోయింది. ఎంత అద్భుతం అమ్మా. దాటలేని దాన్ని దేవుడు ఏం చేశాడు, దాటించాడు. దాటాలంటే మనం ఏం చేయాలి, ముందు దేవుణ్ణి ముందు పెట్టాలి. అమ్మ ఎవరి ముందు పెట్టాలి, మనం ఎవరి ముందు పెట్టాలి, దేవుణ్ణి ముందు పెట్టాలి. రెండవది మనల్ని మనం ఏం చేయాలంటే పరిశుద్ధపరచుకోవాలి. మూడవది ఒక గొప్ప సాక్షిగా నువ్వు ఇవ్వాలంటే నిలబడాలి దేవుడి కొరకు. అనేకుల దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు అక్కడికి ఎక్కడికి వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా, పేరంటాలకి వెళ్ళినా, పుట్టినరోజుకి వెళ్ళినా, దినానికి వెళ్ళినా, ఏడకి వెళ్ళినా, ఏ మనుషుడు నీతో మాట్లాడినప్పుడు నీ సాక్ష్యం పంచుకోవాలి, నీ యొక్క ప్రత్యేకత చూపించాలి, సాక్షిగా మనం బ్రతకాలి. ఎన్నో అందుకే ఆ సాక్ష్యం చెప్పడానికి అవకాశం వచ్చినప్పుడు చెప్పడానికి ఆ సాక్ష్యాలన్నీ గుట్టలుగా నువ్వు ఏం చేయాలంటే ఏర్పరచుకోవాలి. దేవునికి స్తోత్రములియా. ఇలా చేసిన కార్యం వెంటనే మర్చిపోవడం కాదు, మర్చిపోకూడదు అసలు. ఆ సాక్ష్యాలన్నీ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక్కొక్క సమయాన్ని ఆ సాక్ష్యం అనేకులకి ఏం చేయాలంటే పంచాలి, చెప్పుకోవాలి. దేవుడు చేసిన కార్యాలు ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదంటే మర్చిపోకూడదు. ఎబ్రిల్ రాసిన పత్రిక 11:5 హానోకు కోసం మనం చెప్తాడు. అతడంట గొప్ప సాక్షిగా జీవించాడంట. దేవునికి స్తోత్రములియా. చదవండి, మాట చదవండి ఒకసారి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనుపోబడెను. అతను కొనుపోక ముందు దేవుడికి ఇష్టుడిగా బ్రతికినని సాక్ష్యము సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రములియా. అతడు మరణము చూడకుండా దేవుడు అతనికి ఏమి ఇచ్చాడంటే నిత్యజీవం ఇచ్చాడు. ఎందుకంటే అతను మరణం అవ్వకుండా ముందు భూమి మీద ఎలా బ్రతికాడంటే దేవుడి కొరకు మంచి సాక్షిగా బ్రతికాడు. నువ్వు కూడా భూమి మీద దేవుడు నీకు ఇచ్చాడంటే ఎంతో కరుణకే కదా. అనేకమైన యాక్సిడెంట్లు ఎన్ని చూస్తున్నావు మనం, వాటన్నింటిని తప్పించి ఈరోజు నీవు సజీవంగా ఉన్నావంటే అదే గొప్ప సాక్ష్యం. దేవునికి స్తోత్రములియా. ఆ సాక్ష్యం కూడా చెప్పకపోతే ఇంకెందుకో. సాక్ష్యం చెప్పమంటే ఏం లేకుండా ఏం లేదంటే ఏం జరగాలండి. ఈ రోజంతా నువ్వు బ్రతికి వారం రోజులు ఇలా బ్రతుకుని ఇలా ఉండడమే గొప్ప సాక్ష్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో పెద్ద చేస్తే అప్పుడే సాక్ష్యమేమో అమ్మా. బ్రతుకుండడమే గొప్ప సాక్ష్యం. ఇలా జీవిస్తున్నావంటే, ఇలా ఉన్నావంటే గొప్ప సాక్ష్యం. భూమి మీద అతను కొనుపోక మునుపు భూమి మీద ఎలా ఉన్నాడంటమ్మా, సాక్షిగా బ్రతికాడంట. మనం కూడా ఎలా బ్రతకాలి, ఇప్పుడు ఒక మంచి సాక్షిగా బ్రతకాలి. ఈ సాక్ష్యం పోయిందంటే ఇంకా అంతే సంగతిలో. సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదు. నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. క్రైస్తుడికి సాక్ష్యం చాలా గొప్ప మెట్టు, గొప్ప లాభం. ప్రతి క్రైస్తవుడికి సాక్ష్యం చాలా గొప్పది. ఆ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అది సాక్షిగా అతను ఏం చేసాడమ్మా ఉన్నాడు. అందుకే అక్కడ ఆ యొర్దాను నది నీ రాబోయే నీ పిల్లలకు కూడా అది ఎలా ఉంటుందంట, సాక్షిగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యము దేవుడు చేశాడని తరతరములు చెప్పుకుంటారని చెప్పేసి అక్కడ ఏం చేశాడంటే 12 మంది రాళ్ళు మోసుకొని వచ్చి ఆ 12 మందిని ఏం చేయమన్నాడంటే గోడగా కట్టేమన్నాడు అక్కడంతే. దేవునికి స్తోత్రం. ఈరోజు అక్కడ ఎలా ఉందంటే గొప్ప సాక్షిగా నిలబడుతుంది అక్కడ. ఆ రోజు అలా చేశారు కాబట్టి అది గొప్ప దేవుడు చేసిన గొప్ప మేలని మనం చెప్పుకోగలుగుతున్నాం. నువ్వు కూడా దేవుడు చేసిన మేలు ఎన్నో ఉన్నాయి. అవి గుట్లుగా వదిలేకూడదు. గుట్లుగా జాగ్రత్తగా గుట్టలు వేసి తగిన సమయం అందు అందరికీ ఏం చేయాలంటే విజరెళ్ళాలి. ఒక సాక్షిగా నువ్వు జీవించాలి. హానోకు ఈ భూమి మీద మంచి సాక్షిగా బ్రతికాడు. యోబు అపవాదం వచ్చినప్పుడు నా భక్తుడైన యోబు నువ్వు చూస్తున్నావు అన్నప్పుడు ఆ భక్తుడైన పేరును కాపాడుకొని ఎంత సాక్షిగా బ్రతికాడు. దేవుడు ఏం చెప్పాడు అతన్ని, ఇతడు నా భక్తుడు. ఎందుకు భక్తుడు? యథార్థమంతుడు, న్యాయమంతుడు, నీతిమంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అందుకే ఇతడు నా భక్తుడు. ఆ కంచి ఎత్తని చూస్తాను, ఆ భక్తిని కంచి తీసినా అన్నీ పోయినా నిలబడ్డం లేదా, సాక్ష్యం కాపాడుకున్నా లేదా. మరి మనం అన్నీ చేస్తే దేవుడు, ఏం చేయకపోతే దెయ్యం. అన్నీ చేసేస్తే అనుకున్నదన్నీ అయిపోతే దేవుడే, లేకపోతే దేవుడు ఎక్కడ ఉన్నాడని దేవుడు లేడు. ఏమో దేవుడే కాదు,
దేవునికి స్తోత్రలియా. అడిగినప్పుడల్లా చేసేసి అన్నీ చేసేస్తే అబ్బాబాబా నా అంత దేవుడు బో మంచి ఆరాధ దైవము నీవేనయ్యా, ఎక్కలేని శిఖరానికి ఎక్కించేసావయ్యా, అబ్బాబాబా ఓ మంచి పాటలు వచ్చేస్తాయి. ఇంకా అది జరగకపోతే మాత్రం అవసరం ఏంటి ఏం మళ్ళీ ఇది జరిగిందా ఏమో దేవుడు నన్ను చూస్తలేదు, చూసేది నన్ను చూస్తలేదు. పాటర్ గారు కూడా మా కోసం ప్రార్థన చేస్తలేదు. ఆవిడ లక్ష్య ఇస్తుంది, నేనేమి ఎత్తలేదు కదా, అందుకే ప్రార్థన చేస్తలేదు. అందుకే మళ్ళీ నేను ఎవరి మీద చేస్తారు ప్రార్థన చేస్తలేదని మళ్ళీ పాటర్ గారే ఈవిడ తప్పులేటో ఈవిడ క్రియలేటో ఈవిడ అవిదేదో చూడరు. ఏమైనా జరగకపోతే పాత్ర గారు సరిగ్గా ప్రార్థన చేస్తలేదు, పాట్ర గారు పట్టించుకుంటలేదు, పాట్ర గారి కళ మేమే పెడతలేదు అన్నావు. మరి నీ చేసాలో ఇవన్నీ ఏంటి? నువ్వు మాత్రం నీతిమంతురాలు అన్నమాట. మేమో నీతిమంతురాలం కాదు, ప్రార్థన చేస్తలేదు కదా. దేవునికి స్తోత్రం లియా. అసలు సమయంలో ఏమన్నాడు? మీ నిమిత్తం మేము ప్రార్థన చేయకపోవడమే గొప్ప పాపం అన్నాడు. అమ్మ పాపం అన్నాడు లేదా వాక్యంలో? మరి మేము ప్రార్థన చేయకపోతే దేవుడు లెక్క చెప్పాలా? రొట్టు మొక్కలు లెక్క అడిగాడు. ఈ లెక్కను చెప్పలేదా? నువ్వు చేసినా చేయకపోయినా, నువ్వు పెట్టినా పెట్టకపోయినా, నువ్వు వచ్చినా రాకపోయినా, అమ్మా మానత్రమే ప్రార్థన మానమే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు గుడికి రాకపోయినా, షికారుకి వెళ్ళింది నాయనా ప్రభువా కాపాడు, క్షేమంగా వెళ్ళి క్షేమంగా తీసిరా నాయన, ఊరెళ్ళింది నాయన, ఊరెళ్ళింది నాయన, కుర్రోడు యజ్ఞం రాత్నా నాయన, క్షేమంగా వెళ్ళి క్షేమంగా తీసిరా నాయన. మేమేం పోయినా పర్లేదు, మాత్రం వాళ్ళు మాత్రం క్షేమంగా తీసిరా నాయన. చేయకపోతే దేవుడు ఎట్టాడు మాకు నువ్వు పాపి అని. మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే అందుకే మీకోసం, దేశం కొరకు, పట్టణం కొరకు, వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు చేసేసరికి నాకు నీరసం వచ్చేద్ది. ఇంకా మా కోసం నువ్వు ఉన్నావు తండ్రి అంటున్నది. అందుకే దెయ్యాలను మనం పీకెత్తనాయి. దేవునికి స్తోత్రలియా. ఆ దెయ్యాలు పోవాలంటే మీకోసం చేసిన మీరు నా కోసం చేయాలి కదా. ఇలా చేస్తే ఎలా ఉంటామా? సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురుకున్న బంధకాలనే అయిపోయి ఓడతలేదు. మరి ఇంత సంఘం ఇచ్చాడు దేవుడు, మరి ఓడతలేదేటి? అది మీరు ఏం చేస్తున్నారు? ప్రార్థన లేదు, ఊసిరి ఎక్కువైపోయినాయి. ప్రార్థన లేదు, ఏదో చేస్తున్నారు మీరు. ప్రార్థన చేస్తే ఇవన్నీ అయిపోలే, ఊడిపోవాలన్నీ. దేవునికి స్తోత్రలియా. అత్యాశక్తితో ఏక మనసుతో సంఘము ప్రార్థించినప్పుడు పేతురుకున్న బంధకాలన్నీ కూడా అయిపోయిన సంఖ్యలు తెగిపోయినాయి. మరి తెగితలేదు నేను అన్నమాట. మీరు ప్రార్థన చేస్తలేదు, అందుకే ఏం జరుగుతలేదు. మరి మీరు ప్రార్థన చేయాలి కదా. సంఘం ఆది సంఘం ప్రార్థన చేస్తే, విశ్వాసం ప్రార్థన చేస్తే పేతురు ఏమైపోయాడు? ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు అక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఇలాగా నుంచున్నాడు లేదా? మరి ఏది ఇక్కడేంటి? నేను నుంచుంటలేదు, అక్కడ ఉండిపోతున్నాను, కదులుతలేదు. అలా కట్లు అలాగ ఉన్నాయి. తెంపబడాలి. దేవునికి స్తోత్రలియా. తెంపబడాలంటే ముందు ఏక మనసు రావాలి. దేనికి ఏక మనసు? చీరలు కొనుక్కోడానికి, పిక్నిక్కి వెళ్ళడానికి, పార్కులకి వెళ్ళడానికి, అప్పుడు ఏకమైపోతున్నారు. అదే ప్రార్థన అంటే మాత్రం ముందెళ్ళు, నేను తర్వాత వస్తాను, నాకు టైం లేదు, నీకు టైం ఉంటుంది. దానికి మాత్రం టైం ఉంటుంది. అందరూ ఒకసారి వెళ్తారే. ఏ పని చేసినా మా ఊళ్ళు కూడానే ఒక్కటే. ఏదో తేనాకైనా బాబు నలుగురు వెళ్ళిరమన్నా, ఏదో తెమ్మన్నాను, చిన్నది అది, నాకు ఏదో గుర్తు రావట్లేదండి. అబ్బా గుర్తు రావట్లేదండి. 1 2 3 4 ఎంతమంది వెళ్ళారు కదండి. ఏదో తెమ్మన్నాను. అబ్బాయి నీకు తిరిగి గ్యాప్ వచ్చిందా చెప్పు. 4 వెళ్ళారు కదా. ప్యాన్ అబ్బా వచ్చింది నాకు. చర్చిలో కుప్పమ్మ గారు ప్యానం. ఏమండి ప్యాన బిగించడానికి 4 వెళ్ళారండి. ఒరే 4 వెళ్ళి ఏం చేస్తున్నాడంటే, ఒకడు వీడియో తీయనకంట, ఒకడు ఈ రెక్క మళ్ళీ చూపిస్తున్నాడు నాకు, ఒకడు ఈ రెక్క, ఒక ఈ రెక్క ముగ్గురు ఏమో రెక్కలెత్తే వాడు ఏం బిగిస్తున్నాడంట. ఏంటండి ఒక్క ఫ్యాన్కి ఎంతమంది వెళ్ళారు? ఆడకెళ్ళాలి. ఒక్క ఫ్యాన్ తీసుకెళ్ళి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఏం చేస్తాడు? వస్తారా? అబ్బాయి ఇది రాబోతే ఆడరాబోతే నువ్వు ఎప్పుడు వస్తావు వస్తాను అన్నాడు. ఆడెప్పుడవుతాడు? వీళ్ళందరూ కలిసి మూట నరకానికి, పరలోకం ఒకరికొస్తే వెళ్తాను, లేకపోతే నరకానికే. వీడు రాకపోతే ప్రార్థన వీళ్ళు రావట్లేదు, వీళ్ళు ప్రార్థన రాకపోతే వీళ్ళు రావట్లేదు. నీకు ముట్లు వీడు పడుకుని పోతే ఆడు పడుకుని పోతున్నారు, వీడు రాకపోతే ఆడు రాకపోతున్నారు. అంతే. వీడు నరకానికి వెళ్ళిపోతే వీడు కూడా నరకానికి వెళ్ళిపోతారు. అంతే. నిజమే మరి, అంతే కదా. దేవునికి స్తోత్రలియా. హల్లెలూయా. అలా ప్రార్థనలు ఏకమవుతే ఎంత మాట తెలిసిన ఏకమవుతారా? నాకు ఇప్పుడు టైం లేదమ్మా, నేను బట్టలు ఉతుక్కోవాలి, నువ్వు వెళ్ళొచ్చాయి. అదే కొండకెళ్తే ఉండే చెప్పు, నేను అరేహత్తన 5 నిమిషాలు అంతే చెప్పి 5 నిమిషాలు అని చెప్పి వెళ్ళిపోతాం. మరి అలా పరుగు దేవుడి పని కలిసి రావాలి ఎంత కూడా ఉంటుంది. కలిసి ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది.
మా వాళ్ళు చూడండి, ఇంత పని చెప్తే నలుగురు చేస్తారు ఏకంగా. పరమానంద శిష్యులు ఇట్టాను నేను ఇక్కడ పేరు. ఎంత వచ్చినా సరే ఇలా నలుగురు మొత్తం అట్టుకెళ్తారు చూసారా, అలాగ ఫ్యాన్ పోసారు. నేను చూశాను. నేను మళ్ళీ ఫోటో వీడియోలు తీసారు దానికి నాకు చూపించడానికి. ఏం చేశారా అంటే, ఇదిగోండి ఈ రెక్క ఒకడు పట్టుకున్నాడు, ఈ రెక్క ఒకడు పట్టుకున్నాడు, ఈడేమో బిగిస్తున్నాడు, అవతలోడేమో పిలుపుగాడేమో తీస్తున్నాడు, ఆడు తీస్తున్నాడు, ఈయన తీసుకుంటాడు. ఎంతమంది లేరనుకుంటారు? నలుగురు. తోడు లేకపోతే పని జరుగుతులేదు. ఇప్పుడు ఏమంటే తోడు లేకపోతే పని జరుగుతులేదు వీళ్ళకి. ఇప్పుడు అంతమంది ఎందుకు వాళ్ళు కాలేజీలో ఏముంటాయిరా బాబు, మళ్ళీ దానికి ఒక ప్యాన్ కోసం ఇంతమంది అని అనుకుంటారు కదరా బాబు అన్నాను. ఖాళీగా ఉన్నారండి, వెళ్ళిపోదాం అనుకున్నామండి, వెళ్ళిపోయాం. మంచిదే లేరా బాబు, ఏదో చేశారు, దేవుడు పని చేశారే. కానీ ఎంతమంది చేశారు? నలుగురు. మరి అలా ప్రార్థన నలుగురు కలిసి చేశారనుకో ఎంత బాగుంటుంది తెలిసిన. ఆలోచించారు. ఏదన్నా దేవుడి పని వచ్చినప్పుడు నలుగురు కలిశారనుకో ఎంత బాగుంటుంది తెలిసిన. కలిస్తారా? కలరా? నువ్వేది చెప్పా, నువ్వు చెప్పుకున్నా, నువ్వే ఏడు అంతే. నా గొడవ నాకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. దేవుడి పని, ప్రతి పనిలో కూడా సంఘము ప్రార్థించినప్పుడు, దేవుడి పని చేసేటప్పుడు ఎలా ఉండాలంటే ఏక మనసుగా ప్రార్థన చేస్తే దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రలియా. అది గొప్ప సాక్షిగా బ్రతకాలి. మనం ఎలా బ్రతకాలంటమ్మా? ఈ 3-4 అధ్యాయాలు చదువుకుంటే మొదట మోషే ఎర్ర సముద్రాన్ని దాటించాడు, కానీ ఇది చిన్న నది, యోర్దాను నది. కానీ ఇది ఎక్కడి నుంచి వస్తుందంటమ్మా? ఇది ఆపడానికి కుదరదు. ఎగువ నుంచి దిగువ వచ్చింది ఏదైనా ఆపగలమా? నీరు ఆపగలమా? అసలనే అలా వచ్చేతనే ఉంటుంది. ఎలా ఆపుతాం? అయితే 3 విషయాలు మీరు చేస్తే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని ముందుగా దేవుని పెట్టి ఒక సాక్షిగా బ్రతికితే 6 నెలలుగా చేసాడండి దేవుడు. దేవునికి స్తోత్రలియా. ఈ నూతన సంవత్సరంలో గత సంవత్సరంలో దాటలేని అన్ని కూడా ఈ సంవత్సరంలో దేవుడు దాటించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు దాటిపోవాలంటే నిన్ను దేవుడు దాటించాలంటే ఈ 3 విషయాలు నువ్వు చేయి. ఈ 3 విషయాలు నువ్వు చేస్తే, నీలో జరిగిస్తే దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా